వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏంటి చిన్న బదులు కొత్త పర్సన్ వచ్చింది అని చూస్తున్నారా? దీని పేరు శ్రావణి, మా మామయ్య వాళ్ళ కూతురు. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ జూలై 9th చిన్న బర్త్డే వస్తుంది. హ్యాపీ బర్త్డే చిన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కన్నా. సో చిన్నకి నేను ఇప్పటివరకు ఇంకా ఏం గిఫ్ట్ తీసుకోలేదు, అంటే ఈ బర్త్డేకి. సో ఇప్పుడు సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ తీసుకుందామని వెళ్తున్నాను. అందుకనే చిన్న లేడనమాట ఈ వ్లాగ్లో. సో చిన్నకి సర్ప్రైజ్ చేయబోతున్నాము. మేము ఏం తీసుకుంటాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి. We are starting now. చిన్న కోసం ఎక్కడికి వచ్చానంటే జాస్ అలుకాస్కి మీరు చూస్తున్నట్టు. సో నేను చిన్నకి గోల్డ్లో ఏదైనా ఆర్నమెంట్ తీసుకుందామని వచ్చాను. చూద్దాం, లెట్స్ చెక్ ఇన్ దేర్. చూడండి, చాలా బాగుంది కదా. చిన్న కోసం షాపింగ్ వచ్చి తను చేస్తుంది. సో చిన్న ఇది నువ్వు నాకు నెక్స్ట్ మంత్ ఇవ్వాలన్నమాట. నేను ఇప్పుడు ఆడుతున్నా. నాకు చాలా నచ్చింది, ఇది చాలా ట్రెండింగ్ కూడా ఉందన్నమాట ఇది. సో ప్రీ బుకింగ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడే. ఇప్పుడు మేము రింగ్స్ చూడడానికి వెళ్తున్నాం. సో ఫైనలీ నా షాపింగ్ ఇస్ డన్. సో చిన్న ఎట్లా ఫీల్ అవుతాడు, రియాక్షన్స్ ఏమిస్తాడు, నాకు చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. యాక్చువల్లీ నాకు ఇప్పుడే తీసుకొని వెళ్ళి ఇచ్చేయాలని ఉంది, బట్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్ కాబట్టి ఎస్ చూద్దాం చిన్న రియాక్షన్. బై ద వే ఇట్స్ నాట్ స్పాన్సర్డ్. లేకుండా కట్ చేస్తుంది. వచ్చి వీడియో కాల్ లో ఉంది, ఆఫీస్ లో ఉంది. Thank you for the celebration, Reshma. హ్యాపీ బర్త్డే. Reshma every year కంపల్సరీ కేక్ కట్ చేస్తుంది. లాస్ట్ టైం ఈ టైంకి నేను మున్నార్లో ఉండే మా ఫ్రెండ్స్తో పాటు. నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్కి కాల్ చేసి మరి వాళ్ళతో కేక్ కట్ చేయించింది. సో ఇయర్ కూడా వాళ్ళు వర్క్ చేస్తూ మళ్ళీ నాకు వచ్చి కేక్ కట్ చేయించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ చిన్న బర్త్డే అన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు చిన్నకి. హ్యాపీ బర్త్డే కన్నా. చిన్న, are you ready for the surprise? Yes. Yeah. So guys, this is a small gift which I'm giving to him. Open your eyes. Right hand. ఏం కాదులే. Guess what? Guess చేయండి. Bracelet? Yes. Correct. Oh. నచ్చిందా? సో గైస్, ఇప్పుడే నేను వచ్చినాకైతే నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదైతే తీసుకున్నానో అది ఇచ్చేసిన. సో తనకి నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చింది. మార్నింగ్ వేసిన తర్వాత మమ్మీ చిన్న కోసం లంచ్ ప్రిపేర్ చేసింది ఇంట్లోనే. పాలక్ బిర్యానీ వాళ్ళ అల్లుడికి స్పెషల్ చేసి పెట్టింది అనమాట, వాళ్ళ అల్లుడు బర్త్డే అని. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న గిఫ్ట్ ఇచ్చేసినాం.
సో ఇప్పటికైతే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు 6 o'clock అయిపోయింది ఆల్మోస్ట్. ఇది అయిపోయిన తర్వాత మేము నైట్ డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం. ఓన్లీ మేము ఇద్దరం హాస్పిటల్ ఎంజాయ్ చేసేసాం. సో చూద్దాం ఎక్కడ వరకు వస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కన్నా. థ్యాంక్ యూ అండి. బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీ బాగుందండి. ఇవాళ వాళ్ళ అత్తమ్మకి ఫుల్ ఇంకా హ్యాపీ. కాకపోతే ఓన్లీ వన్ చిన్న ఏమంటారు చిన్న కాదు చిన్న లోటు ఏంటంటే అబ్బి లేదనమాట ఇంట్లో. అబ్బి కూడా ఉంటే ఇంకా బాగుంటుండే. మిస్సింగ్ అబ్బి రేపు వస్తాడా లేదా నిన్నే వచ్చింటే ఇంకా బాగుంటుండే. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుండే మంచిగా. సో గైస్ మేమైతే రెడీ అయిపోయాము డిన్నర్కి. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము టక అని రెడీ అయిపోయి అండ్ ఆల్రెడీ రెస్టారెంట్లో కూడా మేము టేబుల్ బుక్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళడం ఒకటి ఆలస్యం. సో హియర్ కమ్స్ ది బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే కన్నా. థ్యాంక్ యూ. వావ్. సో దిస్ ఇస్ చిన్నాస్ అవుట్ఫిట్ అండ్ దిస్ ఇస్ మైన్. So we are almost twinning ivala kuda, like not with the colors but then the print and all is similar. So guys, we basically just restaurant వచ్చాము and order కూడా ఇచ్చాము. waiting for the food. Guys, ఇప్పుడే వెజ్ మ్యాజిక్ వచ్చింది ఇక్కడ టేబుల్ మీదకి. రాగానే ట్రై చేసేది పాపం నాలుగు కాలిపోయింది. అందుకని కొంచెం ఆగి ఉప్పు ఉప్పు అని ఊరుకుంటూ తినాలి. ఇప్పుడు ఏంటి ఉప్పు అని అంటే టేస్ట్ ఎట్లుండే? సో చిన్న ఎట్లా అనిపించింది నేను ఇచ్చిన సర్ప్రైజ్? అదే ఎట్లా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేసినాను. చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ లాస్ట్ వీక్ షాపింగ్ వచ్చింది కదా, అప్పుడు మేము ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. షాపింగ్ వచ్చిందని అనుకున్నాను. యాక్చువల్లీ చిన్నకి మేము షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి గోల్డ్ షాపింగ్కి వెళ్ళాం అనమాట. అండ్ నాకు అనిపించింది అనమాట నీ దగ్గర బ్రేస్లెట్ ఒకటి ఎందుకని ఏదో కొంచెం నా దగ్గర ఉన్న బడ్జెట్లో చిన్న బ్రేస్లెట్ తీసుకున్నాను. సో షో యర్ బ్రేస్లెట్ ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు ఇంటికి వచ్చినాము. వచ్చేటప్పుడు అంత బాగానే ఉంది. మధ్యలో స్టార్ట్ అయ్యింది చిన్న చిన్న చినుకులు వస్తుండే. యాక్చువల్లీ టైం అంటే కదా అప్పుడే స్టార్ట్ అయిపోదాం, ఎందుకన్నా బెటర్లీ వర్షం ఎక్కువ అవుతుంది అనుకున్నాము. మేము ఆన్ ద వేలో లిటరలీ ఇంటికి 2 minutes అవే ఉంది. అప్పుడు ఎంత తడిచిపోయినాం లిటరలీ. కనిపిస్తుందో లేదో మీకు? చిన్న ఫేస్ చూడండి, నా ఫేస్ చూడండి ఎంత తడిచిపోయినాం. మళ్ళీ మేము ఇంటికి పైకి రాగానే ఆఫ్, ఐ మీన్ ఆఫ్ అంటే ఆగిపోయింది. ఎవరో మేము కావాలని తడవడానికి ట్యాప్ ఆన్ అండ్ ఆఫ్ చేసినట్టు అట్లా ఉండే. అండ్ చూడండి ఎంత పచ్చి పచ్చిగా అయిపోయిందో. చూడండి ఎంత పచ్చి పచ్చిగా అయిపోయిందో అసలు. అది ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా చిన్న బర్త్డేకి తడవలసిందే. అది ఈ రోజైనా రేపైనా. లిటరలీ వాళ్ళైతే ఏం లేకుండే, వాటర్ ఐ మీన్ రెయినే లేదు అసలుకి. క్లౌడ్ అవుతుండే, ఐ మీన్ క్లౌడీ ఉండే, కాకపోతే పడుతుందని అనుకోలేదు వర్షం. ఎందుకంటే అప్పటి వరకు ఓన్లీ జస్ట్ నార్మల్ ఉండే. ఆల్ ఆఫ్ అ సడన్ ఇంటికి వచ్చేలోపు తడిచిపోయి వచ్చినాం. మేము పైకి రాగానే ఆఫ్. సో అదనమాట చిన్న బర్త్డేకి ఎట్లున్నా ఏమున్నా నేను గొడుగు అయితే పెట్టుకోవాలి ఇంకా. అంతే కదా చిన్న బర్త్డేని మంచిగా ఎండ్ చేసినాం. ఎట్లయినా ఉండాలి డే మొత్తంలో అన్ని విషయం కొట్లాడుకున్నాము.
హ్యాపీనెస్ ప్రైజ్ 35 వచ్చినాము లైక్ అన్ని ఉంటాయి. సో ఫైనల్ గా బర్త్డే అయితే అయిపోయింది. వీఆర్ ఎండింగ్ ద వ్లాగ్ రైట్ హియర్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us by subscribing to our channel. Until the next video. So this is Sai Shokat signing off. Bye bye.